ఓం నమః శివాయ. ప్రియమైన వృషభ రాశి స్నేహితులారా, మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే మార్పు గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో మీ జీవితంలో అతి ముఖ్యమైన వీడియో అవుతుంది. ఎందుకంటే అడుగు పెడుతున్న ఈ కాలం మీ జీవితంలో ఒక శక్తివంతమైన మలుపు తెచ్చే కాలం. నేను మీతో చాలా భావోద్వేగంగా, చాలా నిజాయితీగా మీ గుండెలకు నేరుగా మాట్లాడబోతున్నాను. ఎందుకంటే మీ రాశిలో ఇప్పుడు జరగబోయే వాటిని మీరు అర్థం చేసుకోవాలి. నమ్మండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితంలో ఒక కొత్త విశ్వాసం, కొత్త శక్తి, కొత్త దిశ కనిపిస్తుంది. అడుగు పెడుతున్న ఈ కాలం మీకు అత్యంత రహస్యమయమైన కాలం. ఎందుకంటే ఖగోళంలో ఇప్పుడు జరుగుతున్న గ్రహ సంచారం మీ రాశికి అత్యంత విశేషమైన శక్తిని అందిస్తోంది. కాని ఆ శక్తితో పాటు ఒక రహస్యమైన ప్రమాదం కూడా దాగి ఉంది. దాన్ని మీరు గుర్తించకపోతే మీ జీవితంలో పెద్ద నష్టం జరగొచ్చు. కాబట్టి ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి. ఎందుకంటే నేను మీకు చెప్పబోయే ప్రతి మాట మీ జీవితానికి అత్యంత అవసరమైన మాట. అడుగు పెడుతున్న ఈ కాలంలో మీ రాశిలో గురుడు చాలా శక్తివంతమైన స్థానంలో సంచరిస్తున్నాడు. గురుడు అంటే భాగ్యం, గురుడు అంటే జ్ఞానం, గురుడు అంటే విస్తరణ, గురుడు అంటే వృద్ధి. మీ రాశిలో గురుడు ప్రవేశించిన తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వచ్చేలా ఉంది. అది డబ్బు విషయంలో కావచ్చు, అది ఉద్యోగం విషయంలో కావచ్చు, అది వ్యాపారం విషయంలో కావచ్చు, అది కుటుంబం విషయంలో కావచ్చు. కాని ఖచ్చితంగా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. గురుడు మాత్రమే కాదు, శనిదేవుడు కూడా మీ రాశికి చాలా ముఖ్యమైన ప్రభావం చూపిస్తున్నాడు. శని అంటే కర్మం, శని అంటే న్యాయం, శని అంటే కష్టం తర్వాత వచ్చే విజయం. మీరు గతంలో ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమించారో, ఎంత త్యాగం చేశారో ఆ ఫలితాలు ఇప్పుడు మీ చేతికి వస్తాయి. శనిదేవుడు మీకు న్యాయం చేస్తాడు, మీ కష్టాలకు ప్రతిఫలం ఇస్తాడు. కాని ఒక షరతు ఉంది. మీరు నిజాయితీగా ఉండాలి, మీరు ధైర్యంగా ఉండాలి, మీరు ఓర్పుగా ఉండాలి. రాహుకేతువులు మీ రాశిలో చాలా రహస్యమైన పాత్ర పోషిస్తున్నారు. రాహు అంటే అనూహ్యత, రాహు అంటే ఆకస్మికత, రాహు అంటే మాయ. కేతువు అంటే ఆధ్యాత్మికత, కేతువు అంటే మోక్షం, కేతువు అంటే విముక్తి. ఈ రెండు గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలో ఎవరూ ఊహించలేని విధంగా కొన్ని విషయాలు జరగబోతున్నాయి. అది మంచి కావచ్చు, అది సవాలు కావచ్చు, కాని ఖచ్చితంగా అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. அடுத்த 15 రోజుల్లో మీ జీవితంలో ఒక చాలా ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. ఆ సంఘటన మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. ఎవరో ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఆ వ్యక్తి మీకు ఒక అద్భుతమైన అవకాశం అందిస్తారు. ఆ అవకాశం మీ జీవితంలో ఇంతవరకు రాని విధంగా ఉంటుంది. కాని ఒక్క విషయం జాగ్రత్త, ఆ అవకాశం నిజమా కాదా అని మీరు బాగా పరిశీలించాలి. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల మాయ ఉండొచ్చు. కాబట్టి మీ బుద్ధిని వాడండి, మీ విచక్షణను వాడండి. తొందరపడకండి. அடுத்த 30 రోజుల్లో మీ జీవితంలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఎలా అంటే మీరు ఊహించని దారుల నుండి డబ్బు వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశం, సాలరీ పెంపు అవకాశం, బోనస్ అవకాశం. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, కొత్త మార్కెట్లు. మీ బిజినెస్ పెద్దగా విస్తరించే అవకాశం ఉంది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ డబ్బు వచ్చినప్పుడు మీరు దాన్ని తెలివిగా నిర్వహించాలి. వృథా ఖర్చు చేయకూడదు, పొదుపు చేయాలి, పెట్టుబడి పెట్టాలి. మీ రాశిలో ధనయోగం ఏర్పడుతోంది. ధనయోగం అంటే సంపద వచ్చే యోగం, ధనయోగం అంటే భాగ్యం పెరిగే యోగం. కాని ఈ ధనయోగం మీకు వచ్చేలా మీరు కష్టపడాలి, శ్రమించాలి. కేవలం కూర్చుని ఉంటే డబ్బు రాదు. మీరు చురుకుగా ఉండాలి, అవకాశాలు వెతకాలి.
ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఈ ధనయోగం మీ జీవితంలో పూర్తిగా ప్రకాశిస్తుంది. ఉద్యోగం విషయంలో మాట్లాడితే అడుత్త 15 నుండి 30 రోజుల మధ్యలో మీకు చాలా ముఖ్యమైన సమాచారం వస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం వెతుకుతున్నవారైతే మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు బాగా పెర్ఫార్మ్ చేస్తారు. జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి మీ కష్టం గుర్తించబడుతుంది. మీ టాలెంట్ గుర్తించబడుతుంది. మీ పైవారు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీకు కొత్త బాధ్యతలు ఇస్తారు. ప్రమోషన్ కోసం మీ పేరు పరిగణించబడుతుంది. కానీ ఒక విషయం చాలా ముఖ్యం. మీ కార్యాలయంలో కొంతమంది మీపై అసూయపడతారు. మీ విజయాన్ని చూసి కొంతమంది బాధపడతారు. వాళ్ళు మీపై తప్పుడు నేరారోపణలు చేయొచ్చు. మీ పేరును దెబ్బతీయడానికి ప్రయత్నించొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీ పనులు పారదర్శకంగా చేయాలి. ఎవరికీ తప్పు అర్థం కావడానికి అవకాశం ఇవ్వకూడదు. వ్యాపారం విషయంలో చూస్తే అడుత్త కాలం మీకు చాలా శుభకరమైన కాలం. మీరు చేసే ప్రతి వ్యాపార నిర్ణయం సరైనదిగా మారుతుంది. మీరు ప్రారంభించే ప్రతి కొత్త ప్రాజెక్ట్ విజయవంతమవుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు భాగస్వాములను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొందరు వ్యక్తులు మీ విశ్వాసాన్ని దుర్వినియోగం చేయొచ్చు. మీ డబ్బును దుర్వినియోగం చేయొచ్చు. కాబట్టి ఎవరితోనైనా భాగస్వామ్యం చేసుకునే ముందు వాళ్ళ నేపథ్యం తెలుసుకోండి. వాళ్ళ విశ్వసనీయత తెలుసుకోండి. అప్పుడే మీ వ్యాపారం సురక్షితంగా ఉంటుంది. మీ వ్యాపారంలో విదేశీ అవకాశాలు వస్తాయి. ఇతర దేశాల నుండి ఆర్డర్లు వస్తాయి. మీ ప్రొడక్ట్స్ ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి ఇది చాలా శుభకరమైన సమయం. మీ వెబ్సైట్ ట్రాఫిక్ పెరుగుతుంది. సేల్స్ పెరుగుతుంది. రెవెన్యూ పెరుగుతుంది. కాని మీరు మీ కస్టమర్ సర్వీస్ మెరుగుపరచాలి. క్వాలిటీని నిర్వహించాలి. అప్పుడే దీర్ఘకాలికంగా విజయం సాధించగలరు. ఆర్థిక విషయాలు చూస్తే అడుత్త కొన్ని వారాల్లో మీకు అనూహ్యంగా డబ్బు వస్తుంది. అది పాత అప్పు తిరిగి రావచ్చు. అది బీమా క్లెయిమ్ కావచ్చు. అది లాటరీ కావచ్చు. అది ఉన్నత వ్యక్తుల నుండి కానుక కావచ్చు. కాని ఖచ్చితంగా మీకు ఊహించని విధంగా డబ్బు వస్తుంది. ఆ డబ్బు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని తెలివిగా ఉపయోగించాలి. పెట్టుబడుల విషయంలో మాట్లాడితే అడుత్త కాలం మీకు చాలా మంచి అవకాశాలు ఇస్తుంది. షేర్లు కొనాలని ఆలోచిస్తున్నారా? మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలని ఆలోచిస్తున్నారా? రియల్ ఎస్టేట్లో పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడే ప్రారంభించండి. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది. కానీ ఒక్కటే జాగ్రత్త. ఎక్కువ రిస్క్ తీసుకోకండి. చిన్నగా ప్రారంభించండి. నెమ్మదిగా పెంచుకోండి. అప్పుడే సురక్షితంగా ఉంటుంది. రుణాలు ఉంటే అవి త్వరగా తీర్చుకోవాలి. బ్యాంక్ లోన్లు తీర్చుకోవాలి. క్రెడిట్ కార్డ్ బిల్లులు క్లియర్ చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో మీకు డబ్బు పెరుగుతుంది. రుణాలు తీర్చడం సులభమవుతుంది. రుణముక్తి జరుగుతుంది. మీ మనసు శాంతిగా ఉంటుంది. ఇప్పుడు ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే వృషభ రాశి స్నేహితులారా, మీ హృదయం ఇప్పుడు చాలా సున్నితంగా ఉంది. మీరు ప్రేమలో ఉన్నవారైతే మీ భాగస్వాముడితో సంబంధం మరింత బలపడుతుంది. మీలాంటి ప్రేమికుడు మీకు ఎప్పుడూ లాభదాయకమే. మీ భాగస్వాముడు మీకు మద్దతు ఇస్తాడు. మీ కలలు సపోర్ట్ చేస్తాడు. కాని ఒక్క విషయం, మీరు ఆయనపై ఆధారపడకుండా మీ స్వంత బలాన్ని కూడా చూపించాలి. అప్పుడే సంబంధం శాశ్వతంగా ఉంటుంది. సింగిల్స్ కావచ్చు. మీరు ఒక మంచి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అడుత్త 15 రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి మీకు చాలా ఇష్టమవుతాడు. మీ రుచులు సరిపోతాయి. మీ ఆలోచనలు సరిపోతాయి.
కానీ తొందరపడకండి. కొంచెం సమయం తీసుకోండి. వాళ్ళ నేపథ్యం తెలుసుకోండి. అప్పుడే ముందుకు వెళ్ళండి. వివాహం విషయంలో అడుత్త 30 రోజుల్లో వివాహ టాక్స్ పెరుగుతాయి. మీ కుటుంబం మీ పెళ్లి విషయంలో చర్చలు ప్రారంభిస్తుంది. మంచి ప్రపోజల్స్ వస్తాయి. మీకు ఇష్టమైన వ్యక్తి కలుస్తాడు. గురుదేవుడు మీ వివాహానికి ఆశీస్సులు ఇస్తాడు. కాని మీరు మీ హృదయం వినండి. మీ మనసు సంతృప్తి చెందాలి. అప్పుడే వివాహం సఫలమవుతుంది. కుటుంబ సంబంధాలు చూస్తే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాళ్ళు మీపై చాలా సంతోషిస్తారు. మీ సోదర సోదరీమణులతో సంబంధాలు మెరుగవుతాయి. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. కాని ఒక చిన్న సవాలు ఉంది. కుటుంబంలో డబ్బు విషయంలో కొంచెం వాదనలు రావచ్చు. వాటిని శాంతంగా పరిష్కరించండి. మాటలు జాగ్రత్తగా ఉపయోగించండి. ఇప్పుడు ఆరోగ్యం విషయానికి వస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాని ఒక రహస్య ప్రమాదముంది. శని ప్రభావం వల్ల మీ కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులు రావచ్చు. కాబట్టి మీ ఆహార నియమం జాగ్రత్తలు తీసుకోండి. జంక్ ఫుడ్ తినకండి. నీరు ఎక్కువగా తాగండి. రెగ్యులర్ వాకింగ్ చేయండి. యోగా చేయండి. అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది. మెంటల్ హెల్త్ విషయంలో మీరు కొంచెం స్ట్రెస్ అనుభవించవచ్చు. డబ్బు విషయాలు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఆలోచనలను కంట్రోల్ చేయండి. మెడిటేషన్ చేయండి. ప్రాణాయామం చేయండి. దేవుడిని జ్ఞాపించండి. అప్పుడే మీ మనసు శాంతిగా ఉంటుంది. విద్యార్థులకు చెప్పాలంటే అడుగు పెడుతున్న కాలం మీ పరీక్షల్లో విజయం తెస్తుంది. మీ చదువులో పురోగతి ఉంటుంది. కాని రాహు ప్రభావం వల్ల కాన్సంట్రేషన్ లేకపోవచ్చు. కాబట్టి మీరు టైం టేబుల్ పాటించండి. రెగ్యులర్గా చదవండి. గ్రూప్ స్టడీ చేయండి. అప్పుడే మంచి మార్కులు వస్తాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవారికి ఇప్పుడే అప్లై చేయండి. మీకు స్కాలర్షిప్ అవకాశం ఉంది. మంచి కాలేజీలు సీట్లు వస్తాయి. విదేశ అవకాశాలు చూస్తే అడుత్త 30 రోజుల్లో వీసా అప్లికేషన్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. జాబ్ అవకాశాలు వస్తాయి. సెటిల్మెంట్ అవకాశం ఉంది. కాని డాక్యుమెంట్స్ సరిగ్గా రెడీ చేయండి. ఇంటర్వ్యూకు ప్రిపేర్ అవ్వండి. పిల్లల భవిష్యత్తు చూస్తే మీ పిల్లలు చాలా బాగా పెరుగుతారు. వాళ్ళ చదువులో మంచి రిజల్ట్స్ వస్తాయి. స్పోర్ట్స్లో కూడా విజయం ఉంటుంది. మీరు వాళ్లను ప్రోత్సహించండి. ఇప్పుడు 3 ముఖ్య నాటకీయ సంఘటనల గురించి చెప్పబోతున్నాను. మొదటి అడుగు పెడుతున్న 15 రోజుల్లో మీ జీవితంలో ఒక 150 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే శక్తి ప్రవేశిస్తుంది. ఆ శక్తి మీ ధన కోశాను నింపేస్తుంది. ఒక పెద్ద ఒప్పందం, ఒక పెద్ద డీల్, ఒక పెద్ద లాభం, ఒక 100% నడుస్తుంది. కాని మీరు దాన్ని గుర్తించాలి, పట్టుకోవాలి. రెండవ ఘట్టం అడుగు పెడుతున్న 15 నుండి 20 రోజుల మధ్య మీ కుటుంబంలో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. పెళ్లి ఫిక్స్ అవుతుంది. లేదా ఒక పెద్ద కుటుంబ కలయిక జరుగుతుంది. భావోద్వేగాలు పెరుగుతాయి. సంతోషం నిండిపోతుంది. మూడవ ఘట్టం 25 నుండి 30 రోజుల్లో మీ వృత్తి జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది. ప్రమోషన్, లేదా కొత్త జాబ్ ఆఫర్, లేదా బిజినెస్ బ్రేక్ త్రూ. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాని ఇప్పుడు ఆ రహస్య ప్రమాదం గురించి చెప్పాలి. ఈ ఆకస్మిక సంపదకు మధ్యలో ఒక దాగి ఉన్న ప్రమాదముంది. రాహు, కేతు ప్రభావం వల్ల మీకు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఎవరో మీ డబ్బును దోచుకునే ప్రమాదముంది. లేదా ఒక ఆరోగ్య సమస్య ఆకస్మికంగా వచ్చే ప్రమాదం. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఎవరినీ బ్లైండ్గా విశ్వసించకండి. పరిహారాలు చెప్పాలంటే ప్రతి శుక్రవారం గురుదేవుడికి పందిరిపూలు సమర్పించండి.
ఓం గ్రాంగ్ గ్రాంగ్ గురవే నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. శనివారం శని దేవుడికి తైలం అభిషేకం చేయించండి. ఓం శనైశ్చరాయ నమః జపించండి. రాహుకేతు కోసం సోమవారం గణపతి ఆరాధన చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ పరిహారాలు చేస్తే అన్ని ప్రమాదాలు తొలగిపోతాయి. ప్రియమైన వృషభ రాశి స్నేహితులారా, మీ జీవితం ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. మీ భాగ్యం మీ పక్కనే నిలబడి ఉంది. మీ శక్తి మీలోనే ఉంది. ధైర్యంగా ముందుకు సాగండి. నమ్మండి. మీ కలలు నిజమవుతాయి. దేవుడు మీతోనే ఉన్నాడు. నా హృదయపూర్వక ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి వీడియోలో మరిన్ని రహస్యాలు చెప్పబోతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితం మహా సంపన్నంగా ఉండాలి.